వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. డాక్టర్ సుధాకర్ గారు, యూపీఏ ప్రభుత్వంలో 2002 నుండి 2014 వరకు ప్రధానంగా 45 పేపర్ లీక్ వ్యవహారాలు అనేటటువంటిది చోటు చేసుకున్నాయి. యూపీఏ ప్రభుత్వంలో ఎవరు విచారణ గావించినటువంటి పాపానికి పోలేదు, ప్లస్ రాజీనామా కూడా ఎవరు చేయలేదు, బాధ్యత వహించలేదు. నీట్ లీక్ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం 2024లో జాతీయ స్థాయిలో ఒక కమిటీ నియమించింది. అందులో 11 మంది అంతర్జాతీయ ఫెమిలియర్ ఉన్నటువంటి ఎడ్యుకేషనలిస్టులను అందులోని కమిటీలో నియమించుకుంది. ఎన్నో రికమెండేషన్స్ చేసింది. ఈ విషయంలో కూడా సిబిఐ విచారణ అనేది కొనసాగిస్తుంది. స్వయంగా ఒక దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి దాఖలాలు కూడా నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఉన్నాయి. మరి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పటి నుండి కూడా ఒక యాక్టివిస్ట్గా అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, మీరు కూడా యాక్టివ్ పాలిటిషియన్స్లో ఉన్నారు గత 2-3 దశాబ్దాల నుండి. మరి ఎట్లా దీన్ని డిఫెండ్ చేసుకుంటుంది యూపీఏ ప్రభుత్వం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సోకాల్డ్ సెక్యులర్ యాక్టివ్ పొలిటికల్ పార్టీలన్నీ ఎట్లా డిఫెండ్ చేసుకుంటాయి దీన్ని? శ్రీనివాస్ గారు, వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారో తర్వాత కానీ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకనే వాళ్ళు అధికారం లేక పక్కన కూర్చున్నారు. ఎవ్రీబడి నోస్ ఇట్ అంతా. ఎందుకంటే అవినీతిలో కూరుకుపోయి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు చాలా సమస్యలతో కూరుకుపోయి పక్కన కూర్చుంది. అందుకనే కదా ఓడిపోయింది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంది? 22 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. అక్కడక్కడ అది కూడా చావు తప్పి కన్ను పట్టిపోయినట్టే. చేసిన తప్పులు వాళ్ళవి ఉన్నాయి, లేవని అంటలేదు. ఇటు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు రిజిస్ట్రేషన్స్ వస్తే కనుక జస్ట్ వెళ్ళి మా ఇంట్లో ఉన్న కుక్క పేరు మీద కూడా నేను రిజిస్టర్ చేయగలిగేవాడిని, లేదా ఇంక ఇంట్లో ఉన్న వంటవాడి మీద కూడా పేరు రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చినప్పుడు ఐరిస్ తో పాటు రిజిస్టర్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ డెవలప్డ్. ఈ డెవలప్మెంట్ టైంలో ఇటువంటి జరగడమే మిస్టేక్స్. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఆఖరికి యుద్ధ విమానాలు తీసుకెళ్తున్న పరిస్థితి ఏంటది? యుద్ధ విమానాలు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇంత టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు, ఇంత అయినప్పుడు వండర్ఫుల్ టెక్నాలజీ ఉంది, స్పెషల్ బ్రాంచ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, లేదా ఇంకేది ఉన్నాయి, లేకపోతే ఈడీ సిబిఐ ఉన్నాయి. ఎవరు చేయడానికి ఇవన్నీ? ఎవరి మీద దాడులు చేయడానికి? ఏం పని చేయని అమాయకుల మీద కేసులు పెట్టడానికి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? స్పెషల్ బ్రాంచ్లు ఏం చేస్తున్నాయి? వీళ్ళు పట్టుకోవాలి కదా. అక్కడ నీకు పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉంది కదా. అక్కడ ఎవడెవడున్నాడు, వాడు ఇన్ఛార్జ్ మేనేజర్ కరెక్ట్ వాడు కదా, లేకపోతే ప్రింట్ చేసేవాడు కరెక్ట్ కదా, లీకేజ్ అది పట్టుకోకుండా ఎవడో పొలిటికల్ మీద వీళ్ళు దాడులు చేస్తారే కానీ అసలేం చూడ పట్టుకోలేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి పాత వదిలి పెట్టండి, అయిపోయింది. వాళ్ళంతా అందుకనే బయట ఉన్నారు, అధికారం లేకుండా మూలబడి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా ఏదో డిబేట్లు అందరంటే అప్పుడు జరిగినాయి కదా అంటారు. అప్పుడు జరిగినాయి, ఓకే. ఇప్పుడు మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు యూ హావ్ టు స్టాప్ ఇట్. ఎదురుదాడి కాదు కావాల్సింది. ఇక్కడ కావాల్సింది అంటే మనకి ఇప్పుడు మంచి జరగాలి, టెక్నాలజీ పెరిగింది, వీటిని ఉపయోగించుకుని మరొకసారి చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే కావాలి ఇదంతా. అంతేగాని నేను కూడా ఇప్పుడు కూడా ఒకటి శ్రీనివాస్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే సిజేపీ మూవ్మెంట్ మీద కాబట్టి మాట్లాడుతున్నాం, దీని మీద కాబట్టి మాత్రం ఈ పాయింట్ చెప్తున్నాను నేను. ఏదో ఆయన చేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థ మారిపోయింది నేను అనుకుంటా. వాళ్ళు కూడా అంటలేదు, ఎవరు అంటలేదు, ఎవరు అన్నారు కూడా, అనకూడదు కూడా. ఇది ఇట్స్ ఓన్లీ శాంపిల్. ఒక వ్యవస్థ మొత్తం ఈరోజు చచ్చిపడిపోయి ఉన్నది మొత్తం టోటల్ గా, ఇంక్లూడింగ్ ఇక్కడ డిఫెన్స్ లో కూడా అవినీతి చాలా జరుగుతుంది. కిందికి వచ్చేవారు కింది వరకు అవినీతి అవుతుంది. ఒక మన భారతదేశంలో మొత్తం సంపాదించిన ప్రజల ఆస్తులన్నీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. ఇంక్లూడింగ్ ఎల్ఐసి ప్రాఫిట్ లో ఉన్నది, రైల్వేస్ ప్రాఫిట్ లో ఉంది. ఇవన్నీ కూడా ప్రాఫిట్ లో ఉన్న సంస్థలన్నిటి కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వాయ్? మన ఆస్తులు ఇవన్నీ, వీటన్నిటిలో ఉన్న కోపం ఎవరికి చెప్పుకోవాలి? దాంట్లో వచ్చింది ఇది. నేనేమి ఈ సిజేపీ వల్ల వచ్చిందని అంటలేదు. ప్రజల్లో ఉన్న ఆక్రోశానికి ఒక బద్దలవడానికి, ఒక అగ్నిపర్వతం బద్దలవడానికి ఒక వే అవుట్ వచ్చింది. ఆ వే అవుటే సిజేపీ, అంతకు తప్ప ఏమీ కాదు ఇక్కడ. అది మనం గుర్తించాలంటున్నాను నేను. ఎందుకంటే చెప్తున్నాను కదా, నేను దాదాపు నాకున్న పొలిటికల్ కెరీర్ లో ఎంత బాధ ఉందంటే, పుల్వామా గురించి ఎవరు అడిగారండి? పుల్వామాలో 40 మంది చనిపోతే ఈ రోజు వరకు పట్టుకున్నారో చెప్పమనండి. ఎవరన్నా బీజేపీ నాయకుల చెప్పమనండి. మొన్న పెహల్గాంలో జరిగిన దాడిలో 4 చచ్చిపోయారు, 4 పట్టుకున్నాం అంటున్నారు. కానీ ఎవరిని పట్టుకున్నారా చెప్పమనండి. ఒక్కళ్ళని కూడా పట్టుకోలేకపోయారు. దిస్ ఐఎమ్ ఛాలెంజింగ్. సుధాకర్ గారు, కొద్దిగా సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, ప్లీజ్ విల్ ఫోకస్ ఆన్ నీట్. అది అందుకని చెప్తున్నా, సిజేపీ వచ్చిన ఉద్యమం బికాస్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ. ఆ ప్రజల ఆక్రోశం ఉంది, నాలో కూడా ఆక్రోశం ఉంది. ఏంటి, ఎక్కడ మాట్లాడాలి? దాంట్లో పుట్టుకొచ్చిందే సిజేపీ. అదర్వైజ్ అది కూడా నేను అందుకు చెప్తున్నా, థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు జడ్జి గారు. ఆయన పాకిస్తాన్ ఏజెంట్ కాదు, లేదా ఎవరు. ఈ రోజు మురళీ మనోహర్ జోషి గారు హీ సపోర్టెడ్ సిజేపీ. Anna Hazare, he supported CJP. He is not Pakistan agent.
ఆయనకేం ఫండింగ్ రావట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎందుకు చేస్తున్నారు? ఒక ఆక్రోశం ఉంది ప్రజల్లో. ఆక్రోశాన్లో వచ్చినదే సయ్యపి. అందుకని చెప్తున్నాను, సరే లీకేజ్లు అవి ఇవి అని పక్కన పెట్టండి, జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడానికి ప్రభుత్వం చేయాల్సిందే. రేపు ఈ ప్రభుత్వం కాకపోయినా రేపు వచ్చే ప్రభుత్వం కూడా చేయాల్సిందే. వాడు చేస్తే కూడా ఇదే జరుగుద్ది. ఇటు వచ్చి అకౌంటబిలిటీ అనేది ఉండాలి అన్నదే. డాక్టర్ సుధాకర్ గారు.